సంఘమైన అదాని అయినా అంబానీ అయినా అనేది సహకార సంఘం అని మీరు అంటున్నారండి. సహకార సంఘం డబ్బులు అని చెప్పి మీరు ఎక్కడ చెప్పండి అంటున్నాను. అందుకనే కదా డిపార్ట్మెంట్ ఉంది. ఇప్పుడు మీరు తప్పు చేశారనన్నా మీరు చేసిన ట్రాన్సాక్షన్ ఎందుకు చెప్పండి అంటున్నారు. ఇది కరెక్ట్ సహకార సంఘం డబ్బులేనండి, రైతులతో జరిగిన ట్రాన్సాక్షన్ డబ్బులు వేశాము అని చెప్పి మీరు ప్రూవ్ చేస్తే మీరు ట్యాక్స్ లేదని చెప్తున్నారు కదా. సంబంధించిన ట్యాక్స్ లేదు, రూల్స్ పాటిస్తారు. ఇప్పుడు సొసైటీలో 5 కోట్ల వరకు క్యాష్ క్రాస్ రిసీట్స్ ఎగ్జిబిషన్స్ అన్నారు కదా సార్. ఈ సభ్యుల నుంచి స్వీకరిస్తున్నాయి కదా సార్ మాకు 5 కోట్ల క్రాస్ రిసీట్స్. 5 కోట్ల క్రాస్ రిసీట్స్ ఎగ్జెప్షన్ అనేది లేదు సార్. ఎంతమందికి సార్ చెప్పినప్పుడు టర్నోవర్ అనేది టర్నోవర్ కి లాభానికి సంబంధం లేదు. 50 కోట్ల టర్నోవర్ దాటితే వాళ్ళు మీ సభ్యులకి ఎవరన్నా మీ దగ్గర డిపాజిట్ చేశారనుకోండి, వాళ్ళకి వడ్డీ ఇస్తారు కదా, ఆ వడ్డీ 10,000 దాటింది అనుకోండి, దాని ట్యాక్స్ కట్ చేయమని చెప్తున్నారు. ఆ రూల్ అది అంతేనా? కరెక్టేనా? మీ డౌట్ అదేనా? అంతే సార్. 50 కోట్ల టర్నోవర్ దాటి మీ సభ్యులు మీ దగ్గర డబ్బులు ఎంపీగా పెట్టి అతనికి మీరు వడ్డీ ఇస్తున్నారు. సపోజ్ ₹1,00,000 వడ్డీ ఇచ్చారు సంవత్సరానికి, అంటే 10% టీడీఎస్ కట్ చేయాలి. 90,000 అతనికి ఇవ్వాలి, 10,000 అతని పేరు మీదే టీడీఎస్ కట్ చేస్తారు. తర్వాత అతను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసుకొని ఆయనకి వేరే ఇన్కమ్ లేదనుకోండి, దాన్ని అతను రీఫండ్ తీసుకోవచ్చు. ఇప్పుడు మేము ఫర్టిలైజర్ బిజినెస్, నాన్ క్రెడిట్ బిజినెస్ చేస్తున్నాం సార్. ఓకే. ఇప్పుడు కొంతమంది దగ్గర నుంచి క్యాష్ తీసుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు వాటికి ఎట్లా సార్? మరి దాన్ని కూడా ట్యాక్స్ వసూలు చేస్తుంటారా సార్? ఇప్పుడు మీరు క్యాష్ ట్రాన్సాక్షన్ చేద్దాం అంటున్నారు కదా. క్యాష్ సేల్స్ చేస్తున్నారు. సేల్స్ క్యాష్ చేస్తున్నాం సార్. ఎంత అమౌంట్ ఉంటుంది? ఇక సంవత్సరానికి 50 లక్షల వరకు ఉంటుంది సార్. ఒక మనిషిని ఇచ్చింది, ఒక మనిషితో సంబంధం. ఇక్కడ సొసైటీ మొత్తానికి కాదు. ఇప్పుడు సేకరణ రైతు అనుకోండి, సార్, ఆయన మీ దగ్గర ఆయనకి ఎంత క్యాష్ సేవ్ చేశారు? 1 లక్ష వరకు కొనుగోలు చేస్తారు కదా సార్. 10 ఎకరాల రైతు ఉంటాడు, ఏం ప్రాబ్లం లేదు, దానికి తప్పేలేదు. ఓకే సార్. సేల్ ట్రాన్సాక్షన్స్ లో తప్పేలేదు. ఓకే సార్. మీరు రైతుల నుంచి రైస్ పర్చేజ్ చేస్తున్నారు కదా, ప్రొక్యూర్మెంట్ అంటున్నారు కదా. అవును సార్. ఆ డబ్బులు మీరు రైతులకు ఎలా ఇస్తున్నారు? అది అకౌంట్ పేమెంట్, గవర్నమెంట్ నుంచి పేమెంట్ అవుతుంది సార్. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే పర్చేజెస్ మనం కొంటున్నాం, ఇప్పుడు రైతుల దగ్గర నుంచి కొంటున్నాం కదా, కొన్నది 10,000 కంటే దాటితే ఖచ్చితంగా బ్యాంక్ నుంచే చేయాలి పేమెంట్. 10,000 ఏది సంవత్సరం మొత్తంలో 10,000 కంటే దాటితే అతనికి పేమెంట్ ఓన్లీ బ్యాంక్ నుంచే చేయాలన్నమాట. ఇక్కడ జరిగింది ఏంటి? రైతు మీ దగ్గర నుంచి కొన్నాడు. అవును సార్. ఓకే. రైతుకి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఆయన బిజినెస్ చేయట్లేదు కదా. మీరు సొసైటీ అయితే బిజినెస్ చేస్తున్నారు, రైతుకి వేరే ఇన్కమ్ లేదు, ఆయన ఏదో అగ్రికల్చర్ కోసము కొంటున్నాడు. కొన్నప్పుడు అతను క్యాష్ లో కొనొచ్చు, తప్పు లేదు సార్. ఒకటి తప్పుగా భావించినట్టు ఒకటి అడుగుతుంది సార్. ఇప్పుడు ఒకటి తప్పుగా ఏం అడగద్దు, లేదు సార్. అయితే సభ్యులు కలిస్తేనే సంఘం కదా సార్. సభ్యులు కలిస్తేనే సంఘంగా ఏర్పడితే సంఘం పేరు మీద పాన్ కార్డు తీసుకుంటాం సార్. ఇప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్ సంఘం పేరు మీద నడుస్తుంది సార్. రైతు సభ్యుడు అన్న ఉద్దేశంతో సంఘం మాది అన్న హక్కుతోటి వచ్చి నేను క్యాష్ డిపాజిట్ చేస్తాను, అది ఎందుకు తీసుకోవాలని, దీనికి నేనే యజమానిగా భావిస్తున్నా, మీ ఉంటేనే కదా మీ సంఘం, ఈ సంఘం ఉన్నది మీరు ఉన్నారని మమ్మల్ని అంటారు సార్. ఇది గవర్నమెంట్ అన్ని ఆలోచించే తర్వాత సొసైటీలో కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ చేయకూడదు అని చెప్పి రూల్ వచ్చిందండి. గవర్నమెంట్ ఆలోచించింది కదా. గవర్నమెంట్ ఇవన్నీ మాట్లాడుకునే పాలసీ డెసిషన్ తీసుకునేటప్పుడు అందరినీ అడుగుతారు అన్నమాట. స్టేక్ హోల్డర్స్ అందరినీ అడిగి ఒపీనియన్ తీసుకొని చేసిన తప్పదన్నమాట. థ్యాంక్ యూ సార్.